నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుము. నా హృదిని నీ శాంతితో నింపును. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణమునే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. కృప చూపి నన్ను అభిషేకించి, వాగ్దానములు నెరవేర్చినావే. కృప చూపి నన్ను అభిషేకించి, వాగ్దానములు నెరవేర్చినావే. బహు వింతగా నన్ను ప్రేమించినావే. బలమైన జనముగా నన్ను మార్చినావే. నీ కీర్తి జగమంతా వివరింతును. నీ దివ్య మహిమలను ప్రకటింతును. నీ కీర్తి జగమంతా వివరింతును. నీ దివ్య మహిమల ప్రకటింతును. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. నా యేసు రాజా వరుడైన దేవా, మేఘాల మీద దిగి వచ్చు వేళ. నా యేసు రాజా వరుడైన దేవా, మేఘాల మీద దిగి వచ్చు వేళ. ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంగమై నిన్ను చేరెదను. నిలిచెదను నీతోనే సియోనులో. జీవింతు నీలో యుగ యుగములో. నిలిచెదను నీతోనే సియోనులో. జీవింతు నీలోని యుగ యుగములో. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారివి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. నా కోరికలే సఫలము చేసి, ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించుద నీలో దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా. ఆరాధించి ఆనందించుద నీలో దేవా.
హల్లెలూయా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపముని ప్రతి తలంపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపముని ప్రతి తలంపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ
హల్లెలూయా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిసే తండ్రివి నీవే ప్రభు. జగమును వేలే మహిమానితుడా నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన ఈడని నీ ప్రేమను ఏమని పాడెదను ఏమని పొగడెదను. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలు అండగా నిలిసే తండ్రివి నీవే ప్రభు. నే శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనీయవా. కోవిలలోనే కానుక నేనై కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిసి జీవింప తలసి కార్చితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిసే తండ్రివి నీవే ప్రభు. నేనేమయ్యున్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతను శృతి మించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై ఉదయించే నాపై నడిపించి అది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరిచి నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిసే తండ్రివి నీవే ప్రభు. మహిమను ధరించిన యూదులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. మహిమను ధరించిన యూదులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. ఏల్పులలో నా బహుగనుడవు నీవు విజయమై హారుల ఆరాధ్యుడవు. విజయోత్సవమనుచు ఆరాధించేదను అభిషేక్తుడవు నీవని ఏనాడు పొందని
హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులోనే
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సీతాకోక చిలుకలకు రంగులెవరు అద్దిరు, నింగినెగురు పక్షులకు సొగసులెవరు దిద్దిరు, వివిధ వర్ణ పుష్పాలకు పరిమళమెవరొసగిరో, నీట నీదు జలచరముల జన్మమెవరు ఒసగిరో. సీతాకోక చిలుకలకు రంగులెవరు అద్దిరో, నింగినెగురు పక్షులకు సొగసులెవరు దిద్దిరో, వివిధ వర్ణ పుష్పాల్ పరిమళమెవరొసగిరో, నీట నీదు జలచరముల జన్మమెవరు ఒసగిరో. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవ మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవ మోక్ష ప్రదాత. సీతాకోక చిలుకలకు రంగులెవరు అద్దిరు, నింగినెగురు పక్షులకు సొగసులెవరు దిద్దిరు. మట్టిని తీసి మనిషిని చేసి ప్రాణం ఊదిన జీవదాత. మట్టిని తీసి మనిషిని చేసి ప్రాణం ఊదిన జీవదాత. నరుని ప్రక్కటెముక తీసి నారిని చేసి, నరుని ప్రక్కటెముక తీసి నారిని చేసి, ఒంటరితనమును బాపి జంట కూర్చినాడు, ఒంటరితనమును బాపి జంట కూర్చినాడు. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. సర్వ సృష్టిలో మనుషుని అధికుని చేసి ఫలించి పుష్పించమని దీవెనలొసగి. సర్వ సృష్టిలో మనుషుని అధికుని చేసి పుష్పించి ఫలించమని దీవెనలొసగి. ఏదేను తోటకు అధిపతిగా చేసి, ఏదేను తోటకు అధిపతిగా చేసి, పాపమన్నదెరుగనట్టి పవిత్రునిగా చూచిన, పాపమన్నదెరుగనట్టి పవిత్రునిగా చూసిన. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. సీతాకోక చిలుకలకు రంగులెవరు అద్దిరో, నింగినెగురు పక్షులకు సొగసులెవరు దిద్దిరో. వివిధ వర్ణ పుష్పాలకు పరిమళమెవరొసగిరో, నీట నీదు జలచరముల జన్మమెవరు నొసగిరో. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే
హల్లెలూయా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి అందరూ మ్రొక్కుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము లేని వాటికి అందరూ మ్రొక్కుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జగతికి పునాది వేయకము నోపే, క్రీస్తులో నన్ను నీవు వెన్నుకున్నావు. జగతికి పునాది వేయకము నోపే, క్రీస్తులో నన్ను నీవు వెన్నుకున్నావు. ఇంత ఇలువ ఉన్నదని నాకు తెలియదే, ఇంత ఇలువ ఉన్నదని నాకు తెలియదే. నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నానయ్యా, నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నానయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకి యోగ్యమైనవి కానే కాదయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకి యోగ్యమైనవి కానే కాదయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఆరాధనకి యోగ్యుడా వందనాలయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఆరాధనకి యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. ఈ పామరులే పాటలు పాడగా, దూతలతో నీవు సంతోషిస్తావు. ఈ పామరులే పాటలు పాడగా, దూతలతో నీవు సంతోషిస్తావు. నాలో ఊపిరి ఉన్నంత కాలం యేసయ్యా, నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా. నాలో ఊపిరి ఉన్నంత కాలం యేసయ్యా, నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. హల్లెలూయా. మన మధ్యలో దేవ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా వాక్యం కొరకు దేవ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వచ్చి ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రం 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 అతికాంక్షణీయుడా మీకే స్తోత్రం 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 10,000 మందిలో అతి శ్రేష్ఠుడా మీకే స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటాం ప్రభువా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ గృహమునందు చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఘనపరచడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అవకాశాన్ని బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఇప్పటివరకు నాయన పాటల ద్వారాగా మహిమ పొందిన దేవా మీకే స్తోత్రములు తండ్రి వాక్యం అనే అంశంలోనికి వెళ్ళబోచుండగా నాయన మీ దాసులను తండ్రి మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడండి నాయన మీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా ఈ ఆరాధన తండ్రి ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేసి ఉన్నారో తండ్రి ముందుగా మాకంటే మీకే ఎరుగు తండ్రి మీకే స్తోత్రములు నాయన ఇందును బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన చెప్పబడే వాక్యము తండ్రి ఇక్కడే విని విడిచిపెట్టేవారిగా ఉండకుండా తండ్రి మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన విన్నపాలు సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలందనాలండి. మంచిది. కోడిక ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనందరికీ తెలిసే ఉంది. మరొకసారి మరలా గుర్తు చేస్తున్నాను. నాగరాజు గారి యొక్క ప్రమిళ గారు వారి యొక్క కుమార్తె ఎస్తేర్ ఆమె వివాహాన్ని మరి 20వ తారీఖున జరుగుతుంది. 19వ తారీఖున ప్రధాన కార్యక్రమం. 19వ తారీఖు ప్రధాన కార్యక్రమం, 20వ తారీఖు వివాహ కార్యక్రమం జయకరంగా జరగాలి, ఏ లోటు లేకుండా జరగాలి. దేవుడు మరి ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన కార్యక్రమం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమం, 2 కార్యక్రమాలు ఏ లోటు లేకుండా అందరూ కూడా సంతోషముగా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కనుక వివాహము ఘనమైనదిగా పరిశుద్ధంగా జరగాలని ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నారు. మంచిది. కొద్దిసేపు మనకి 8:30 కల్లా ముగించాలని మనకు ముందుగా వారు చెప్పారు. తప్పనిసరిగా మనం అలాగనే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒకసారి చూడండి, కొరంథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి పత్రిక, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు. బాగా వినండి. దేవుడిచ్చినటువంటి బిడ్డలకు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వారికి వివాహ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి వివాహం చేయాల్సిన బాధ్యత మంది. వారికి వయసు వచ్చినప్పుడు, అందుకే తన కుమార్తెకు వివాహము చేయవాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడైతే పిల్లలు పెండ్లియుడికి వస్తారో, ఆ పెండ్లి వయసుకు వస్తారో, వారికి వివాహం చేయటం మంచిది. ఇంకో చోట ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తే, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 29:5 వచ్చిన ఒకసారి చూడండి. అక్కడ కూడా ఒక మాట చూద్దామండి. ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి. ఏమంటున్నాడు? పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు అంటే వయసు వచ్చినప్పుడు మీ కుమారులకు పెండిండ్లు చేయండి. కింద మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. అంటే కుమారులకు వివాహం చేయండి,
మీ కుమార్తెలకు కూడా పురుషులను సంపాదించండి. ఇది తల్లిదండ్రులు చేయాల్సినటువంటి బాధ్యత. వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వివాహ సమయం వచ్చినప్పుడు మనకు తగినటువంటి ఒక కుటుంబాన్ని, మంచి కుటుంబాన్ని ఎక్కడెక్కడుందో చాలా బాగా ఆలోచించి మనకు తగినటువంటి కుటుంబాన్ని, మన పిల్లలకు తగినటువంటి కుటుంబాలను అలా చూసుకొని ఆ వివాహము వయసు వచ్చినప్పుడు అలా చేయటం బాగుగా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. ఈరోజు కార్యక్రమం అదే ఎస్తేర్, వారి కుమార్తె ఎస్తేర్ యొక్క వివాహ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, మరి ఎస్తేర్ అంటే మనకు అర్థం తెలుసు. ఎస్తేర్ అంటే నక్షత్రం. ఎస్తేర్ అంటే మీ అందరూ తెలుసు. ఎస్తేర్ అంటే నక్షత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అహష్వేరోషు రాజు తనకి మరి ఒక రాజకుమార్తెను ఏర్పాటు చేసుకోవటానికి ఆ సంస్థానంలో ఉన్నటువంటి వారందరినీ కూడా, అక్కడ కన్యకలందరినీ కూడా, ఒక కన్యకని నేను సంస్థానంలో వివాహం చేసుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి చాలామంది కన్యకలను చితపరిస్తే ఆ కన్యకలందరూ ఏం చేశారంటే బాగా వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో ఏదో పరిమళ వాసనలు వచ్చేటట్లుగా వారు బాగా తీసుకున్నారు. రాజు దగ్గర ఒక దినం వచ్చినప్పుడు 6 మాసాల తర్వాత రాజు దగ్గర నిలబడాలి. ఆ రాజు దగ్గరికి కన్యకలందరూ నిలబడేటప్పుడు వారిలో ఎస్తేర్ ఉంది. ఎవరున్నారంట? వారిలో ఎస్తేర్ ఉంది. ఎస్తేర్ అంటే ఈమె మంచి పిల్ల, మొర్దెకై పెంచినటువంటి పిల్ల, మంచి పిల్ల అండి, మంచి గుణం కలిగిన పిల్ల. ఈ పిల్లలందరినీ, కుమార్తెలు, ఈ కన్యకలందరినీ లయంలో నిలబడి ఒక్కొక్కరు పరీక్షించినప్పుడు ఈ రాజుకి ఎవరు కూడా నచ్చలేదు, కానీ ఎస్తేర్ నచ్చింది. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎస్తేర్ గుణం అండి. వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు నన్ను ఒప్పుకుంటాడు అన్నట్టుగా వాళ్ళు ఏదో పరిమళ వాసన వచ్చేటట్టుగా రాజు ముందు నిలబడ్డారు. ఏమే దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా, ఆ కన్యకగా ఆ రాజు దగ్గర నిలబడినప్పుడు ఆమె మనసును చూశాడు, ఆమె గుణాన్ని చూశాడు, ఆమె హృదయాన్ని చూశాడు, ఆమెను రాణిని చేశాడు. ఒకసారి స్తోత్రం చెబుతారా? ఆ వాక్యాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, స్త్రీలందరికంటే రిఫరెన్స్ చూస్తారా? ఎస్తేరు గ్రంథం 2:17 చెప్పండి. స్త్రీలందరికంటే రాజు ఎవరిని ప్రేమించాడంట? అబ్బా, ఎంతోమంది కన్యకలు ఉన్నారు అక్కడ ఆ సంస్థానంలో. వాళ్ళందరూ ఏంటంటే రాజుకు నేను ఇష్టం ఉండాలి అన్నట్టుగా రాజు దగ్గరికి వెళితే వాళ్ళు ఎవరిని కూడా ఇష్టపడలేదు, కానీ ఎస్తేరుని ఇష్టపడ్డాడు. చదువు, గట్టిగా చదువు. ఏమన్నా? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. ఎస్తేరు అంటే అర్థమైంది? వెలుగు, ఒక నక్షత్రం లాంటి మంచి పేరు అంటది. వెలుగు, నక్షత్రం. అందరికంటే ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఆమెను రాణిని చేశాడు. రాత్రి వేళలో ఎస్తేరుకి మంచి వరుడు దొరికినట్టే. ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రయత్నం చేశారు, కానీ మొత్తానికి అమ్మా ఒక రాజు ఎట్లాగైతే ఎస్తేరును చూసి ఆమెను ప్రేమించి ఆమెను దేశానికి ఒక రాణిగా చేశాడో, అలాగే నీ బిడ్డ కుటుంబానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా ఉండునుగాక. అయితే నేను సేవకుడిగా అక్కడికి వెళ్ళిన తర్వాత, మరి ఆ ఇంటిని కట్టుకున్న తర్వాత మంచి పేరు రావాలంటే కొన్ని వచనాలు బైబిల్ నుంచి నేను చూపిస్తాను. ఎందుకంటే రేపు ఒక ఇంటికి వెళ్ళిపోతుంది, ఆ ఇల్లుని కట్టుకోవాలి. ఏం చేయాలంటే జ్ఞానవంతురాలు, మీరే పూర్తి చేయండి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని. ఇప్పుడు కుమార్తెలు అంటే ఏంది? ఇంకొక మాట ఉంది. కుమార్తెలను ఏమంటాం? మీరే చెప్పండి. కుమార్తెలను ఏమంటారు? అందరికీ నోటెడే మాటే చెప్పాలి. మరి ఏమంటారు కుమార్తెలను? చెప్పమంటారా? ఆడపిల్ల అంటారు. ఏమంటారు? అది కూడా ఏ పిల్ల? ఆడపిల్ల అంటే అర్థమైంది.
ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అంటున్నానంటే అర్థమైంది. ఈ పిల్లను మనం మంచి పెద్ద చేసి మనం ఎంత ముద్దుగా పెంచినా, అర్థమైందా? ఈ పిల్ల ఎక్కడ పిల్ల? ఏడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడపిల్లండి. మీరు కూడా ఆడపిల్లలు. ఎక్కడ పిల్లలు? కుమార్తెలు. ఇక్కడ పిల్లలు కాదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి స్తోత్రం చెప్తారా? పురుషులైతే ఇంటి పేరు ఒకటే ఉంటుంది. ఎన్ని ఉంటాయి? పురుషులకైతే ఇంటి పేరు ఒకటే ఉంటుంది. అదే కుమార్తెలకైతే ఇక్కడ ఉన్నన్నాళ్ళు కాళంగి. తాళి కొట్టు కట్టగానే ఏమవుతుంది? మారిపోతుంది. అంటే ఇక్కడ పిల్ల అక్కడికి ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిపోతుంది. ఆడపిల్ల. ఇప్పుడు ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన పిల్ల కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానవంతురాలు. చూసారా? ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఇల్లు కాదు, ఏ ఊరి మీద అంటే గోరంట ఉంది. పెళ్ళైన వాళ్ళు ఏం చెబుతున్నారు? మాది మమ్మోళూరు నమ్మూరు లేకపోతే మంగళగిరి అని చెప్తారు. కానీ మా ఊరు ఇప్పుడు ఏ ఊరు అయింది? ఎస్తేరు. వినమ్మా, ఇక రేపు ఆ ఊరు అవుతుంది. ఏ ఊరు అవుతుంది? ఆ ఊరు. అవునే కదా, అక్కడ పిల్ల అవుతుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. మా ఊరు వెళ్ళాలా, పిడుగురాలు వెళ్ళాలా, వచ్చిన దగ్గర నుంచి గోల, మా ఊరు వెళ్ళాలి. అవునే కదా, అక్కడ పిల్ల అవుతుంది, ఆడపిల్ల అవుతుంది. అయితే అక్కడ జ్ఞానవంతురాలు చక్కగా జాగ్రత్తగా కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలు ఏం చేస్తుంది? ఓడబెక్కుంటున్నారు, సంసారాలు పాడు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నా ఇల్లు, ఇది నా సంసారం, నా ఇల్లు కది. అంతే కదండి. ఇక్కడ కాదు ఇల్లు, అక్కడ అదే. ఆ ఇంటిని జాగ్రత్తగా కట్టుకుంటారు. ఎంత జాగ్రత్త అంటే అంతా స్త్రీలోనే ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటా వస్తుంది. భర్తను ఎలా ప్రేమించాలో, అత్తమామలు ఎలా ప్రేమించాలో, అక్కడ ఉన్నటువంటి ఆ బంధువుల మధ్యలో ఉన్నటువంటి వారిని ఎలా ప్రేమించాలో, వారితో ఎలా మాట్లాడాలో, వారితో ఎలాగుండాలో అంతా మనలోనే ఉంది. ఎంత మూర్ఖులైనా మార్చుకోవచ్చు. జ్ఞానవంతురాలండి కట్టుకుంటుంది. మన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఆ కుటుంబంలో మూర్ఖులు ఉంటారు, కోపిస్తులు ఉంటారు, అందరు మనలాగా ఉండరు. మనం అక్కడ అడుగు పెడుతున్నామండి, ఆ కుటుంబంలో రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఏం చేసుకుంటూ రావాలి? జ్ఞానముతో కట్టుకుంటూ రావాలండి. అవునంటారు కాదండి? అందరినీ చాలా జాగ్రత్తగా. అబ్బా, ఎంత ఉత్తమరాలండి, ఎంత చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది, ఎంత మంచి పేరు. ఒకసారి స్తోత్రాలు చెప్తారా? గట్టిగా చెప్పండి. కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుందో. సామెతల గ్రంథంలోనే కొన్ని మాటలను చదువుదామండి. చూడండి ఒకసారి. సామెతల గ్రంథములో చక్కగా సామెతల గ్రంథంలో ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుందో, కుటుంబంలో ఎలా ఉంటుందో మంచి 4-5 సూచనలు సొలొమోను రాశాడు 30వ అధ్యాయంలో. ఒకసారి మీరు రండి, ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31 అండి. 31 10వ వచనం చూడండి. గుణవతైనటువంటి భార్య దొరుకుటదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతైనటువంటి భార్యగా గుణం అటిది ముత్యముల కంటే. ముత్యములు ఎక్కడ ఉంటాయి?
ఎక్కడో సముద్రంలో ఉంటాయండి, ఎక్కడో అడుగు. అంతకంటే విలువైనటువంటిది గుణవతి అయినటువంటి బిడ్డ. ఆ గుణవతి అయినటువంటి బిడ్డ ఎలాగుంటుందో 2-3 వచనాలు మీకు చూపిస్తున్న జాగ్రత్త. కుటుంబాన్ని అక్కడ కట్టుకోవాలి జాగ్రత్త. ఎక్కడ కట్టుకోవాలి? అక్కడ కట్టుకోవాలి. అక్కడ ఎలాగుండాలి ఇక్కడే మనం నేర్చుకొని వెళ్ళాలి. అనే కాదు, ఇప్పుడు తల్లి ఏం చేసిద్దంటే, తల్లిదండ్రులు అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమామలు జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో కూడా జాగ్రత్తగా. ఎందుకంటే మన బిడ్డకు మనం చెప్పుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. అవన్నీ కూడా సామెతల గ్రంథంలో కొన్ని మాటలను ఆయన రాసి పెట్టాడు. ఒకసారి చూడండి, ఇక అక్కడ ఏం చేయాలో ఒకసారి చూడండి. 15వ వచనం. గుణవతి అయినటువంటి భార్య ఆమె అక్కడ ఏం చేయాలంటే, ఆమె చీకటితోనే లేచి, అమ్మ బాగా నాలి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏమనుకోరుగా, ఇదివరకు కాలంలో పెద్దవాళ్ళ కాలంలో చీకటితో 4 గంటలకు లేచేవాళ్ళు. ఎన్ని గంటలకు లేచేవాళ్ళు? 4 గంటలకు లేచేవాళ్ళు. 4 గంటలకు లేచి భలే పని చేసేవాళ్ళు. 4 గంటలకు లేగుతారు, అన్నీ రెడీ చేస్తుంటారు, అన్నీ రెడీ చేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మేము తలుపు కొట్టాలి, జరుగుతుందా లేదా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 7 అయినా లేకపోవటం లేదు, 8 అయినా. అయితే అందరు కాదు, అందరి సంగతి చెప్పటం లేదు నేను. కొంతమంది ఉన్నారండి, ఖచ్చితంగా చీకటితో లెగుస్తారు. బాధ్యత, ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, ఇప్పుడు నా ఇల్లు, నేను కుటుంబాన్ని కట్టుకోవాలి జాగ్రత్తగా. చీకటితో లెగవాలి. అత్తమామలు వచ్చి లే అని చెప్పిందాక, వాళ్ళు వచ్చి కేకలు పెట్టిందాక కాదు, ఇది నీ ఇల్లు, అది ఆ ఇల్లు ఎవరిది? నీదే. వాళ్ళు వచ్చి లేపిందాక కాదు. గుణవతి అయినటువంటి భార్య అక్కడ ఏం చేస్తుందంట? మీరు చదవండి, ఏం చేస్తుంది? ఆమె చీకటితోనే లేచి ఏం చేస్తుంది? తన ఇంటి వారికి చక్కగా భోజనం ఏర్పాటు. ఇంకో మాట మీకు చెప్పాలి, ఇక్కడేం చేయాలి మరి మన బిడ్డకి? వంట చేయటం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోళ్ళు ఎండింది, ఏం బాగాలేదు అంటున్నాం. ఆమె ఒకప్పుడు కోళ్ళని మర్చిపోతాం. అత్తగారు, నేను కూడా ఒకప్పుడు కోడల్ని, నేను కూడా కొత్తగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా అని అనుకోదు. ఆమె భలే పోదులు కొట్టింది కదా. నీ కూతురికి ఎట్ట నేర్పావు, కోడలకు కూడా నేర్పాలి కదా. అయితే నేను అందరినీ కలపటం లేదు. కొంతమంది ఉన్నారండి, కూతుర్ని అత్తలా కోడల్ని ఎలా చూస్తారంటే కూతుర్లా చూస్తారు. బైబిల్ గ్రంథంలో నయోమి అంటుంది కోడల్ని, నా కుమార్తె, నా కుమారి, కోడలనండి. ఈ రోజుల్లో కోడల్ని చాలామంది చాలా చురుకులుగా చూస్తారు. ఏమో మాట గెలవాలి, నీ పని అయిపోతుందిగా, ముసలాం పెద్దాం అవుతున్నావు ఇంకా అంటే అత్తని గౌరవించాలి నేను కాదంట. చాలామంది అత్తలు ఏం చేయాలంటే, చిన్నపిల్ల నా కుమార్తె లాంటిది, ఒకవేళ తెలిసి తెలియక కొన్ని పనులు రావు, ఆ బిడ్డకి నేను నేర్పాలి, నా బిడ్డకి నేను ఎలాగ చూసుకుంటున్నానో ఆ బిడ్డను కూడా అలాగనే చూసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి అంట ఒక కుమార్తెకి వివాహం చేశారు. వేరే చోట ఇచ్చారు. బాగా వినడం, వేరే చోట ఇచ్చారు. కుమార్తెను వేరే చోట ఇచ్చారు. వాళ్ళ కొడుకు కూడా పెళ్లి చేశారు. అంటే వాడలు వచ్చింది, కూతుర్నేమో ఇంకో చోట ఇచ్చారు. ఈమె, అమ్మా నీ కుమార్తె సంసారం బాగుందా అంటే, బాగానేనమ్మా, నీ కుమార్తె సంసారం బాగుందా అని, చాలా మంచి సంసారం దొరికిందండి. అసలు మా అమ్మాయిలు వేసే పని లేదు అక్కడ. మా అమ్మాయిలు వేసేపాటికి అంతా వాళ్ళ అత్తయ్య చేసిద్ది, అంతా వాళ్ళే చేస్తారు. భలే ఉంటుంది అసలు. మా అమ్మాయిని అసలు ఏం ఇబ్బంది పెట్టరు. సరేనమ్మా, మీ ఇంట్లో మీ కోడల సంగతి లేకపోతే ఊరుకోను.
వాళ్ళ కూతురేమో బాగుందంట అక్కడ. ఏమో ఇక్కడ మాత్రం కోడల్ని ఏమంటుంది, లేచిందా కూరుకోదు పని చేసి అంటే నీకు కూతురు ఒకలాగా కోడలు అక్కడ లేరంటారా? అట్లా కాదు, పక్షపాతం ఉండకూడదు. మన కూతురు ఎలాగో మన కోడలు కూడా అలాగే. అందుకని దేవుని బిడ్డలారా, ఆ కుమార్తెకి ఇక్కడే ఉన్నప్పుడే మనం మంచి పనులు నేర్పుకోలేమ్మా. అన్నం చేయటం, కూర చేయటం అన్నీ ఇక్కడ నేర్పుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా చీకటితో లేపాలి. ఎప్పుడు లేవాలి? చీకటితో. ఒకటి, చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. రెండవదిగా మనం చూసినప్పుడు పొదుపు నేర్చుకోవాలి. ఏం పొదుపు నేర్చుకోవాలి? జాగ్రత్తగా పొదుపు నేర్చుకోవాలి. ఇంట్లో కుటుంబం బాగా పైకి రావాలంటే, అవునా కాదు, బాగా సంపాదించాలంటే కూడబెట్టడం నేర్చుకోవాలి. చాలామంది స్త్రీలు పోటీలు పడుతున్నాయి ఈ మధ్య. ఏం పడుతున్నాయి? పోటీలు పడుతున్నాయి. ఎదురమ్మ అది కొంటే నేను కూడా ఇదిగో, నా సంపాదనేమో వచ్చే రాబడేమో తక్కువ, కొంటమేమో ఎక్కువ. అప్పుడు కూడబెడతాం మనం కాదు. వచ్చిన సంపాదనలో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే కూడబెడుతుంది. చూడండి, రెండోది పొదుపు నేర్చుకోవాలి. గుణమైతే అయినటువంటి భార్య ఏం చేస్తుందంటే పొదుపు చేస్తుందంట. 16వ వచనం చూడండి, 16వ వచనం. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనుడు. అమ్మా, కూడబెట్టాలా లేదా? నేను చాలామంది కుటుంబాలు చూస్తున్నానండి, స్త్రీలు చాలా జాగ్రత్తగా కూడబెట్టి స్త్రీలు చాలామంది ఉన్నారు. అందరు ఖర్చు పెట్టరులేండి. చాలామంది స్త్రీలు ఎక్కువగా, పురుషులు ఎక్కువ ఖర్చు పెడతారు అనుకోండి. స్త్రీలు ఎక్కువ మంది కూడా వచ్చినటువంటి సంపాదన ఏం చేయాలంట? కూడబెట్టాలి. అవునా కదా? కూడబెట్టాలి. ఎందుకు? మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలి. ఈ రోజులంతా కూడా అన్ని ఖర్చులు, విపరీతమైన ఖర్చులు. అమ్మ, స్త్రీలు కూడబెట్టడం తెచ్చుకోవాలి. మనకి సంపాదన, ఉదాహరణకి రోజుకి 1000 రూపాయలు సంపాదన ఉందనుకో, వాటిల్లో మనకు తగ్గంత వరకు వాడుకొని వాటిల్లో కొంచెమైనా కూడబెట్టి చూడు. సంవత్సరం వచ్చేపాటికి ఎంత అవుతాయి? ఏమండి, వచ్చేదే 1000 రూపాయలు అయితే 2000 ఖర్చు పెడితే అప్పులు పెరుగుతాయి. ఏం పెరుగుతాయి అంట? పెరగట్లేదా? వచ్చేదేమో 1000 రూపాయలు రోజు సంపాదన, ఖర్చులేమో 2000 ఖర్చు. అప్పుడేమైద్ది? ఆ కాబోలుడి దగ్గర అప్పు తీసుకోవటం, ఇంకొక వారాలోడి దగ్గర అప్పు తీసుకోవటం, నెలవాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటం, వారం రాగానే ఇంటి ముందు వాళ్ళు ఉంచోవటం. మమ్మల్ని ఆ పిల్ల బయట ఉంటుంది. ఈ అమ్మ అంటది కదా, లేడని చెప్పు, మా అమ్మే లేడని చెప్పమంది అంటది. ఏమో ఈ పిల్ల ఏమంటది, మా అమ్మ లేడని చెప్పమంది. అప్పుడేమైంది? ఎందుకమ్మ గోల? జాగ్రత్త. ఏం చేయాలంట? కూడబెట్టుకోవడం నేర్చుకోవాలి. ఒకసారి స్తోత్రాలు చెబుతారా? చాలా మంచి మాటలు అండి, బైబిల్లో మాటలు మనం నేర్చుకుంటే. ఏం చేయాలంటే చీకటితో లేచి భోజనం, ఆహారం సిద్ధపరచాలి. రెండోది సంపాదన. ఏమంటే పెళ్ళంగానే అత్తమాలు ఏం చేస్తారు? ఏడు పడంగానే నేర్చుకోవాలి. ఇదిగో జాగ్రత్త, డబ్బులు తెచ్చి అడుగు, డబ్బులు తెచ్చి మర్యాదగా తెచ్చిచ్చిన తర్వాత జాగ్రత్తగా కూడబెడితే సంవత్సరం వచ్చేపాటికి మీరు కూడబెట్టినా అప్పుడు సంతోషపడతాడండి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కూడబెట్టడం నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలంట? తర్వాతది కూడా మనం 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, తన దరిద్రులకు. ఇది కూడా నేర్చుకోవాలి. ఒకళ్ళు సహాయం చేయటం నేర్చుకోవాలి. ఎవరన్నా వచ్చి నీ దగ్గర కనుక ఒక 100 రూపాయలు ఉంటే, ఒక 10 రూపాయలు అడిగితే వారికి సహాయం చేయటం నేర్చుకుంటే, ఉన్నప్పుడు అసలు లేకపోతే లేవని చెప్పాలి. ఉంచుకొని కూడా లేవని చెబితే మనం సహాయం చేయగలిగినప్పుడు భాగ్యం. మరి గుణవంతురాలంట ఖచ్చితంగా చేయి దాపుతున్నారు. పాపం 10 రూపాయలు అడిగి ఏ అవసరం వచ్చిందో, నాకు కూడా ఏదైనా అవసరం వచ్చింది. అది భయభక్తులు కలిగిన బిడ్డలు ఖచ్చితంగా
సహాయం చేస్తారు. అలా చేస్తే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకి చేయడా చేస్తాడు. అది కూడా నేర్చుకోవాలి. ఇంకొక మాట, ఇంకొకటి ఏం చేయాలంట, ఇంకొకటి ఒక మాట 26వ వచనం జ్ఞానము కలిగి ఏం తెరిచిద్దంట, నోరు తెరిచేటప్పుడు జాగ్రత్త తెరవాలి. ఏమ్మా, నోరు తెరిచేటప్పుడు జ్ఞానము కలిగి, అవతల వాళ్ళకి నోరు కుదరపోయినా, అవతల వాళ్ళకి జ్ఞానం లేదు, వారు చక్కగా మాట్లాడకపోయినా, ఈమె మాత్రం ఎవరంటే గుణవతి అయిన బిడ్డండి. ఆమె ఏం మాట్లాడినా కానీ జ్ఞానముతో అప్పుడు ఆ బిడ్డ అత్తమామలు కానీ ఆ పెద్దలు కానీ అనుకుంటారు, అమ్మో ఈ బిడ్డ ఎంత చక్కగా మాట్లాడుతుందయ్యా. మనం ఏమన్నా కానీ ఈ బిడ్డ ఎంత తెలివిగా మాట్లాడుతుంది, ఎంత జ్ఞానంగా మాట్లాడుతుంది. ఈ రోజున మన నోరే మనకి జ్ఞానం కలిగి నోరు తెరవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది చాలా కష్టం కదా. జ్ఞానము కలిగి నోరు తెరవాలి. భర్తతో మాట్లాడేటప్పుడు, అత్తమామలతో మాట్లాడేటప్పుడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలకు మనం ఎలా సమాధానము చెప్పాలి, వారితో ఎలాగ మనము మాట్లాడాలి. అది భయభక్తులు కలిగిన వారు అలాగా జాగ్రత్తగా ఉంటారంట. చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, ఉపదేశమును బోధించును. తర్వాత 28వ వచనం తన ఇంటి వారికి నడతలను బాగుగా, తన ఇంటి వారి నడతలను బాగుగా ధ్యానం కలిగిన బిడ్డ. అబ్బో, ఇంత మాట్లాడితే రెటమోతం వేరే బాబు, ఇంత గట్టిగా. ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు. మీరు గమనించండి. ఒక మనిషి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది చెప్పినా కోపడతారు. కోరకోరకనే కోపం, అసలు ఏది చెప్పినా కోపడతారు ముందు. అవునా కదా? అలాంటి వాళ్ళు తెల చేయాలి, బాగుగా నడిచిద్దంట. బాగుగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఇది చాలా ప్రాముఖ్యం. జ్ఞానం కలిగి నోరు తెరిసిద్దంట. తర్వాత పని చేయకుండా, ఈ మాట బాగా వినాలి, పని చేయకుండా, పని కాకముందే భోజనం చేసేవాళ్ళు లేరా? తెల్లారిపాటికి ఆకలి ఏమవుతుందంట, కడుపులో మంటంట, కడుపులో లేరా? ఈ మధ్య ఏం చేస్తారో తెలుసా? పొద్దున్నే గబగబా టిఫిన్ తెప్పించుకోవడం, మక్కం కడుకో తింటాం, తర్వాత పని చేసుకోవటం. కానీ బైబిల్ అంటుంది, పని మొత్తం చేసుకొని పని చేయకుండా భోజనం చేయదంట. ఆమె సుబుద్ధి కలిగిన, చూసావా ఆమె ఎలాంటిదంట? అలాంటి మంచి బిడ్డ. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు. ఇవన్నీ స్త్రీలో ఉంటే పని చేయకుండా భోజనము. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఉంది, అలాగే చేస్తే ఇక కింద ఒక మాట ఉందండి. చూడండి, నేను ముగిస్తున్నాను. అమ్మ చూడండి ఒకసారి, 30వ వచనం. టైం అయిపోయింది. 30 వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతున్నట్టు. ఈ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అందరి చేత. ఆమె ఏం చేస్తుంది? అప్పుడు చీకటితో లేచి భోజనం చేస్తుంది, నోరును జాగ్రత్తగా కనిపెట్టుకుంటుంది, కుటుంబాన్ని జాగ్రత్తగా కనిపెడతా ఉంటుంది, చేసిన కష్టాన్ని పొదుపు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఉంటేనంట ఆ ఇంటి దీపం వారిపోదు. ఇక ఆ దీపం యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం అంట. ఆ కింద రాశాడు అక్కడ, ఆ వచనం బాగుంటుంది. చూడండి అక్కడ 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొను, రాత్రి వేళ ఆమె దీపము ఎప్పుడు వెలుగుతారు. ఆ కుటుంబం వెలుగుతూ ఉంటుంది. ఒక మాట చెప్పమంటారా? కుటుంబం వెలుగుతూ ఉండాలంటే ముఖ్యంగా వెలిగించేది ఎవరు? కుటుంబం వెలుగుతూ ఉండాలి. కుటుంబమేనండి. పురుషులే ఉందండి, ఒక పని చేస్తారు, నేను కూడా అంతే కదా. ఆ పని చేసి వచ్చి ఇక ఎడుపడితే ఒక పని కూడా అంటుకుంటావా?
పాపం ఈ స్త్రీలు ఇంట్లో పని చీకటితో లేచి చేయాలా, 8 గంటల దాకా ఇంట్లో పని చేయాలా, పనికి పరిగెత్తాలా, పనికి వెళ్ళి వచ్చిన కానించి మళ్ళీ పని చేయాలా, పండుకునేదాకా పని. పురుషుడు ఏముంది, 8 గంటల దాకా గుర్రు పని నిద్రపోవటం, ఆడాడు తిరిగి రావటం, కట్ట క్యారేజ్ కట్ట అంటాడు. ఆ క్యారేజ్ కట్టి పోయి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనే కానీ ఇంటికాడ పని ఏమైనా అందుకుంటాం. కానీ స్త్రీ చూసారా ఎంత కష్టపడుతుందో. అలాంటి కష్టము కలిగిన స్త్రీ, అలా జ్ఞానము కలిగిన స్త్రీ, ఆ ఇంటి దీపం ఆరిపోదు. ఒకసారి స్తోత్రం చెబుతారా? అందుకని ఎస్తేరు జాగ్రత్తగా, అమ్మ రేపు నీ ఇంటిని కట్టుకోబోతున్నావు, నువ్వు ఏడపిల్లవు కాదు, ఆడపిల్ల కనుక జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకొనుగాక. వివాహ కార్యక్రమం 19, 20 తారీఖు అద్భుతంగా జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. తల్లవచ్చు. ఈ రాత్రి వేళలో దేవుడు మాట్లాడాడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. నీ బిడ్డలకు వివాహం వయసు వచ్చినప్పుడు వివాహము చేయాల్సిన బాధ్యత మీది అని చెప్తున్నాడు. ఒక ఇంటి వారిని చేయాలి. ఆ ఇంటి వారిని చేసినప్పుడు ఆ ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఇక్కడి నుంచి అక్కడికి మనం మన బిడ్డను పంపిస్తున్నాం. ఆ బిడ్డ కుటుంబం బాగోలో ఉండాలని మనం కోరుకుంటాం. ఆ బిడ్డ కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటాం. ఆ కుటుంబం వర్ధిల్లాలని కోరుకుంటాం. అందుకే ఈ రాత్రి ఈ కోడికను ఏర్పాటు చేసుకున్నాం. రేపు 19వ తారీఖు ఘనముగా ప్రధాన కార్యక్రమం జరిగి, 20వ తారీఖు వివాహ కార్యక్రమం ఘనంగా జరిగి, తర్వాత వారి కుటుంబం జాగ్రత్తగా కట్టబడుచు, దేవుని వాక్యములో ఉంది, రిబ్కాతో తన సోదరుడు అంటున్నాడు, నీవు 1000 మందికి తల్లి అవుతుగాక. అలాగని రేపు ఎస్తేరుకు మంచి కుటుంబంగా కట్టబడినట్లుగా, మంచి గర్భ ఫలాలతో కుటుంబం నిండునట్లుగా, ఆ దీపం ఎప్పుడూ వెలిగించబడినట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి వేళలో తండ్రి, నీ కుమారుడు నాగరాజు, అయ్యా నీ కుమార్తె ప్రమీళ, శ్రేష్టమైనటువంటి కుమార్తెను మీరు ఇచ్చారు నాయన. ఇదిగో కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంభం లాంటి వాళ్ళని చెప్పావు. ఇంటిని నాయన కట్టేటప్పుడు మూల స్తంభాలు తండ్రి, పిల్లర్స్ ఎలాగైతే గట్టిగా ఉంటాయి, అలాగనే ఒక స్త్రీ జ్ఞానముతో ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ ఇల్లు చాలా స్థిరముగా ఉంటుందని, ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందని అయ్యా మీ లేఖనములో నిజముగా తండ్రి, గుణవతి అయినటువంటి భార్య, గుణవతి అయినటువంటి స్త్రీ ఎలాగుండాలో, ఏ పనులు చేయాలో, ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తండ్రి కొన్ని వచనాలను తండ్రి మీరు చూపించారు నాకు. అయ్యా ఎస్తేరు తండ్రి మంచి జ్ఞానము కలిగి, మంచి ఆలోచన కలిగి, జాగ్రత్తగా తండ్రి ఆ బిడ్డ 1000కు తల్లి అయ్యేటట్లుగా, ఆ బిడ్డ దీపము తండ్రి నిత్యం వెలిగించబడినట్లుగా, ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా, అయ్యా ఆ కుటుంబంలో తండ్రి నూతనమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా సంతోషముగా. అలాగనే తండ్రి నాగరాజును మీరు దీవించండి. అయ్యా మీరు ఇచ్చిన ప్రవీణాన్ని దీవించండి, ఇచ్చిన కుమారుని దీవించండి. నాగరాజుకి ఇచ్చిన తమ్ముడు నాయన భాగ్యరాజును బట్టి, అమ్మాయి రత్నకుమారుని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, అయ్యా తల్లిగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమకరంగా జరిగించి మీ నామానికి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము, సమాధానము ప్రత్యేకముగా నాగరాజు గారి యొక్క కుటుంబానికి చేరి వచ్చినటువంటి మనందరికీ తోడై సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆ పలహారం కొంత అక్షయపాత్రుడా, ఆశ్రయదుర్గమా, నీ మహిమయే నాకు కావాలయా. కృపగల దేవుడా, దయగల నాథుడా, నీ ప్రేమయే నాకు మధురమైనది. అక్షయపాత్రుడా, ఆశ్రయదుర్గమా,
నీ మహిమయే నాకు కావాలయా కృపగల దేవుడా దయగల నాథుడా నీ ప్రేమయే నాకు మధురమైనది నీవేనయా నీవేనయా నే బ్రతుకు దినములన్నీ నీవేనయా 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 నే బ్రతుకు దినములన్నీ నీవేనయా